హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా శ్రీమంతం సిరీస్‌లో ఇది థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్. మీరు ఆ వీడియోస్ చూడకపోతే అవి చూసేయండి. ఎందుకంటే ఇందులో నేను యూజ్ చేసిన డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా డీటెయిల్స్ అందులో ఇచ్చాను. సో ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. సో నేనేమైనా మిస్ చేసి ఉంటే యూ కెన్ డైరెక్ట్‌లీ పింగ్ మీ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ సాహిత్య ఇందుకూరి. ఫస్ట్ అయితే ఇది టెంట్ స్టైల్ కాబట్టి మనకి 4 పోల్స్ బ్యాక్‌డ్రాప్ స్టాండ్ కావాలండి. సో అది నేను ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వుడ్ బ్లాక్స్ బ్యాక్‌డ్రాప్ కూడా నేను DIY చేశానండి. సో ఇది ఎలా చేసుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇది నాకు ఈచ్ వన్ $16 పడింది. 2 యూజ్ చేశాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో నేను ఇక్కడ చేసింది PVC బ్యాక్‌డ్రాప్ స్టాండ్ అండి. సో వీటి కోసం మేము హోమ్ డిపోకి వచ్చాము. చూసారు కదా, ఇవి PVC పైప్ లైన్స్. మనకి టోటల్ 8 కావాలండి కౌంట్. యూజువల్గా ఇవి 10 ఫీట్ లాంగ్ ఉంటాయి సైజు. మనం వీటిని 6.5 ఫీట్ లెంగ్త్లో కట్ చేయించుకోవాలి. వుడ్ తీసుకున్నామండి. దేనికంటే ఈ పైప్ లైన్స్ బేస్ కోసం ఈ పైప్ లైన్స్ 4 పైప్ లైన్స్ని కింద ప్లేస్ చేయాలి. సో 4 పీసెస్ కింద ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయించుకోవాలి వుడ్ని. సో PVC బ్యాక్‌డ్రాప్ స్టాండ్కి కావాల్సినవి అయితే అవే అండి. ఇది నెక్స్ట్ ఏంటంటే వుడ్ బ్యాక్‌డ్రాప్ బ్లాక్ స్టాండ్ చేశాను కదా, వాటి కోసం ఇవి మనకి ఈ వుడ్ స్టిక్స్ టోటల్ 17 స్టిక్స్ కావాలండి. ఇందులో 10 స్టిక్స్ని 6.5 ఫీట్లో కట్ చేయించుకోవాలని, అంటే PVC పైప్ లైన్ లెంగ్త్లో. నెక్స్ట్ రిమైనింగ్ 7 వుడ్స్ని కూడా 2 ఫీట్ లెంగ్త్లో కట్ చేయించుకోవాలి. సో టోటల్గా మనకి 28 పీసెస్ వస్తాయి 2 ఫీట్ లెంగ్త్లో. మనకు అందులో 26 అవసరం అవుతాయండి, 2 ఎక్స్ట్రా పీసెస్. ఈ ప్లేస్లో మనకి వుడ్ని తెచ్చుకుని ఏ మెజర్మెంట్లో కావాలో ఆ మెజర్మెంట్ చెప్తే వాళ్ళు ఆ ఇంచెస్లో కట్ చేసి ఇస్తారు మనకి ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో మేము ఆ వుడ్ పీసెస్ PVC పైప్ లైన్స్ కట్ చేయించేసుకున్నాము కావాల్సిన మెజర్మెంట్లో. సో ఇక్కడ మేము బ్యాక్‌డ్రాప్ స్టాండ్ బేస్ కోసం వుడ్ని 4 పీసెస్ కింద కట్ చేయించాం కదండి. సో దానికి సెంటర్ పాయింట్ మెజర్ చేసుకుంటున్నాము ఈ టేబుల్ క్యాప్స్ని ఫిక్స్ చేయడానికి. ఈ నెయిల్స్ బాక్స్ అయితే నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇందులో డిఫరెంట్ సైజెస్ నెయిల్స్ బెస్ట్ ప్రైస్లో ఉంటుంది ఐకియాలో. బట్ అమెజాన్లో లింక్ కూడా నేను ఈ నెయిల్స్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ ఆ నెయిల్స్ని ఇలా ఫిక్స్ చేసేసుకున్నాము ఆ బోర్డ్కి. సేమ్ అదే బేస్‌కి కొంచెం వెయిట్ కోసం ఈ కిచెన్ టైల్స్‌ని యాడ్ చేసామండి. ఈ టైల్స్ కూడా నేను హోమ్ డిపోలోనే తీసుకున్నాను. ఈచ్ వన్ 80 సెంట్స్. సో 4 టైల్స్ తీసుకున్నాను. సో 4 టైల్స్‌ని ఇలా టేప్ యూజ్ చేసి స్టిక్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఈ బేస్లో ఈ 6.5 ఫీట్ ఉన్న PVC పైప్ లైన్స్‌ని ఫిక్స్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ వీటికి ఇలా గోల్డ్ స్ప్రే యూజ్ చేసి స్ప్రే చేసేసుకున్నామండి, గోల్డ్ పెయింట్. వన్స్ ఇవి డ్రై అయిపోయాక నెక్స్ట్ డే మేము ఇలా ఈ 3 వే టీస్ని యూజ్ చేసి కనెక్ట్ చేసేసుకున్నామండి మొత్తం టోటల్ 8 పైప్స్ని కూడా. సో మనకు అప్పుడు ఒక టెంట్ స్టైల్లో ఇలా వస్తుంది. సో అంతే అండి, బ్యాక్‌డ్రాప్ స్టాండ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇవి నెట్ కర్టెన్స్ అండి. 2 గ్రీన్ 1 యెల్లో కర్టెన్ తీసుకున్నాను. ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను టెంట్ కోసం పైకి. ఇవి బ్యాక్‌డ్రాప్ క్లాత్ కోసం 1 యెల్లో క్లాత్ 1 గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఈ కర్టెన్స్ని బ్యాక్ సైడ్ పైప్ లైన్ ఉంటుంది కదా, దానికి హ్యాంగ్ చేసేసుకోవాలి ఇలా. సో వీటిని ఆపోజిట్లో ఉన్న ఫ్రంట్ సైడ్ పైప్ లైన్కి జస్ట్ పిన్ పెట్టేసి ఫిక్స్ చేసేసానండి నేను. సో మనకి ఇలా టెంట్ స్టైల్లో వస్తుంది పైన. సో ఇలా మనకి 4 పోల్స్ బ్యాక్‌డ్రాప్ స్టాండ్ అండ్ పైన టెంట్ రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ కనిపించే ఈ వుడ్ బ్లాక్స్ బ్యాక్‌డ్రాప్లో ఉన్నాయి కదా, సో అవి చేసేసుకుందాం నెక్స్ట్. సో ఇవి లాంగ్ వుడ్ అండి, 6.5 ఫీట్ కట్ చేయించుకున్నవి. అండ్ ఇవేమో 2 ఫీట్కి కట్ చేయించాం కదా, ఆ పీసెస్ ఇవి. సో ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం మ్యాథ్స్ యూజ్ చేయాలండి. ఇది 2 ఫీట్ లెంగ్త్ కదా, అంటే 24 ఇంచెస్. మనకి 5 పార్టీషన్స్ కింద రావాలి, అంటే 4 బ్లాక్స్ రావాలి. సో 24/4 చేస్తే ఈక్వల్ టు 6 ఇంచెస్. సో ఎవ్రీ 6 ఇంచెస్కి మనం మెజర్ చేసి మార్క్ పెట్టుకొని ఆ ప్లేస్లో ఇలా నెయిల్స్ వేసేసుకున్నాము. సో చూసారు కదా, ఇలా అక్కడ నెయిల్స్ మేము ఫుల్గా వేసుకోలేదండి, హాఫ్ వేసి హాఫ్ వదిలేసాము. మిగతా హాఫ్ ఇక్కడ ఇలా ఈ లాంగ్ స్టిక్స్ని పెట్టేసి వాటికి ఫిక్స్ చేసేసాము. సో ఇలా 5 పార్టీషన్స్ వచ్చాయి మనకి. సో దాన్ని రివర్స్ చేసి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే మెజర్ చేసుకుని నెయిల్స్ పెట్టుకున్నాము. వాటిని కూడా ఇటు ఫిక్స్ చేసేసాము. సో ఇలా వెర్టికల్గా పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మధ్యలో మనం హారిజాంటల్గా కావాలి లైన్స్ బ్లాక్స్. సో వాటి కోసం మళ్ళీ మెజర్మెంట్స్.
సో ఈ వుడ్ అయితే ఈ వుడ్ స్టిక్ అయితే 6.5 feet కదండి లెంగ్త్, అంటే 78 inches. సో మనకి 12 పార్టీషన్స్ కావాలి. సో 78/12 6.5 inches. సో ఎవ్రీ 6.5 inchesకి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా. సో మార్క్ చేసుకున్న ప్లేస్లో ఇలా వుడ్ని 2 feet వుడ్ ఉంది కదండి, దాన్ని మేము ఇలా నెయిల్స్ యూస్ చేసి స్టిక్ చేసేసుకున్నాము. సో అంతే అండి, మనకి బ్లాక్స్ అయితే ఇలా చూసారు కదా, ఇలా రెడీ అయిపోయాయి. సో ఈ వుడ్ బ్లాక్స్కి నేను ఇక్కడ ఈ గ్రీన్ బ్యాక్డ్రాప్ క్లాత్ మీకు ఆల్రెడీ చూపించాను కదా అండి, ఒక క్లాత్ తీసుకున్నానని చెప్పి బ్యాక్డ్రాప్ క్లాత్. సో దాన్ని ఇలా నేను 2 parts కింద ఈ సైజ్లో కట్ చేసేసుకున్నాను. సో అటు సైడ్ ఇటు సైడ్ దానికి ఇలా ఫిక్స్ చేసేస్తున్నాను, ఎందుకంటే మేము ఈ డెకరేషన్ చేసేది అవుట్ సైడ్. సో ఫుల్ విండీగా ఉంది, అందుకని ఇవి ఇలా నెయిల్స్తో ఫిక్స్ చేసేసానండి. అండ్ దట్టు టైట్గా కూడా ఉంటుందని. అదే ఇన్సైడ్ డెకరేషన్ చేసుకుంటే మీకు ఈ పార్ట్ స్కిప్ చేసేయచ్చు, డైరెక్ట్గా బ్యాక్డ్రాప్ స్టాండ్కి మీరు ఇది పైన పిన్ పెట్టి ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది, కిందకి హ్యాంగ్ అయి ఉండిపోతుంది, కాబట్టి ఇదంతా చేయనవసరం లేదు. ఇక్కడ నెయిల్స్ కూడా మేము ఫుల్గా వేయలేదండి, స్టార్టింగ్ పార్ట్, మిడిల్, ఎండ్ పార్ట్లో 2 నెయిల్స్లో వేసాము, అటు ఇటు అంతే. సో బ్యాక్డ్రాప్ క్లాత్ యాడ్ చేశాక దీని లుక్ అయితే ఇలా వచ్చిందండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ మిడిల్లో స్పేస్ ఉన్నది 6.5 feet కదండి లెంగ్త్. ఆ 6.5 feetలో 2 feet ఈ వుడ్ వస్తుంది అటు ఇటు. సో సెంటర్లో ఇంకొక 2.5 feet ఉంటుంది మనకి. సో ఆ 2.5 feet ఎల్లో క్లాత్ రావాలి. సో ఈ ఎల్లో క్లాత్ని 2.5 feet గ్యాప్ ఉండేటట్టు మెజర్ చేసుకుని మేము దీన్ని కూడా నెయిల్స్ వేసి ఫిక్స్ చేసేసాము. సో ఇలా కార్నర్స్ని PVC పైప్ లైన్ స్టాండ్ కార్నర్స్తో టై చేసేసామండి, ఫిష్ వైర్ యూజ్ చేసి. సో ఇలా 4 కార్నర్స్లో టై చేసేసాము, సో దట్ విండ్ వచ్చినా సరే ఏమి పడిపోకుండా అలా స్టేబుల్గా ఉండడానికి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో ఇలా టెంట్ పైనుండి ప్యారెట్స్, లిల్లీ హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేద్దామని అనుకున్నానండి, కానీ అవి నెట్ క్లాత్కి కడితే నెట్ క్లాత్ ఇంకా డౌన్ అయిపోతుందేమో అనిపించింది. సో ఏం చేసామంటే పైనుండి ఇలా ఫిష్ వైర్ని ఒక 4-5 rows కింద కట్టేసాము. సో దట్ దానికి హ్యాంగ్ చేస్తేవి, సో ఈ మనకి నెట్ క్లాత్ ఏమీ పడవకుండా ఉంటుందని. నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్, డెకరేషన్ పార్ట్. సో ఇవి డెకరేట్ చేయడానికి నేను ఈ లిల్లీ ఫ్లవర్స్, ఈ ప్యారెట్స్ ఇవన్నీ కూడా విడివిడిగా తెప్పించుకున్నానండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అన్బాక్సింగ్ వీడియో లింక్ ఇస్తాను, అందులో ఉన్నాయి ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది. సో లిల్లీస్ విడిగా హ్యాంగింగ్స్ తీసుకుంటే ఈచ్ వన్ 40 rupees అలా పడుతుంది కదా. ఇలా లూజ్లో అయితే నాకు ప్యాకెట్ కేజీ లిల్లీస్ చాలా వచ్చాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు 1/4 యూజ్ అయినాయి ఇప్పుడు, 400 rupees ఆ ప్యాకెట్ నాకు. సో అలా ఆ లిల్లీస్ని ఇలా మ్యారీగోల్డ్ స్ట్రింగ్ని ఒకటి కట్ చేసి నేను ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్కి గుచ్చేసానండి. సో నెక్స్ట్ ఇలా ప్యారెట్ అండ్ బెల్ బిగ్ సైజు తీసుకుని ఫిష్ వైట్తో టై చేసేసాను. నెక్స్ట్ లిల్లీస్ని యాడ్ చేశాను. సో వీటిని ఇలా హ్యాంగ్ చేసేసామండి. పైన ఆల్రెడీ ఫిష్ లైన్ కట్టాం కదా, సో ఆ ఫిష్ లైన్కి ఈ లిల్లీ ఫ్లవర్స్ అండ్ ప్యారెట్స్ని హ్యాంగ్ చేసేసాము. సో నెక్స్ట్ ఇవి స్మాల్ సైజ్ బెల్ అండ్ ప్యారెట్స్. సో ఇవి ఇలా 2 sizesలో తెప్పించుకున్నానండి, ఇలా బెల్స్ ప్యారెట్స్ కూడా 2 different sizesలో. పైకేమో బిగ్ సైజ్వి హ్యాంగ్ చేశాను, ఇవి చిన్నవేమో వుడ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఆ వుడ్ బ్లాక్స్ మధ్యలో పెట్టడానికి ఇలా టై చేసుకున్నాను. ఇలా ఒక మ్యారీగోల్డ్కి లిల్లీ ఫ్లవర్స్ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేశానండి. సో ఇవి ప్యారెట్స్ అండ్ మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ ఆల్టర్నేటివ్గా మనకి వుడ్ బ్లాక్స్లో వచ్చేటట్టు పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా అండి, ఫస్ట్ అండ్ థర్డ్ బ్లాక్ అండ్ సెకండ్ రోలో సెకండ్ అండ్ ఫోర్త్ బ్లాక్ ఇలా ఆల్టర్నేటివ్గా
బ్లాక్స్లో టై చేసుకుంటూ వెళ్ళాము. సో ఫైనల్గా ఇలా ఎల్లో అండ్ వైట్ గార్లాండ్స్ని హ్యాంగ్ చేసేసుకున్నాను మధ్యలో. సో డిఫరెంట్ లైన్స్లో వీటిని ఎక్స్ట్రా నేను ఉన్న వాటిని బ్యాక్కి కర్టెన్ బ్యాక్కి కవర్ చేసేసానండి. బ్యాక్ డ్రాప్ క్లాత్ బ్యాక్ సైడ్కి కవర్ చేసేసాను. సో దట్ కట్ చేయకపోతే మనం నెక్స్ట్ టైం మళ్ళీ వాటిని యూస్ చేసుకోవడానికి ఉంటుందని జస్ట్ పిన్తో పైన కర్టెన్స్కి పెట్టేశాను. ఇక్కడ ఈ ఎల్లో క్లాత్ పైన ఒక చిన్న పార్ట్ పెండింగ్ ఉందండి. మామ్ అండ్ బేబీ షేప్లో ఒక కట్ వస్తుంది గార్లాండ్స్ టౌన్లో. సో వాటికి పింక్ ఫోమ్ రోజెస్ స్టిక్ చేయాలి. సో ఎక్స్ట్రా కట్ చేసిన వుడ్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటికి నేను ఇలా జిప్ టైస్తో ఇలా టై చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇది పోల్ నూడిల్స్ ఉంటాయి కదా, వాటిని హాఫ్కి కట్ చేసుకుని వాటిని కూడా జిప్ టైస్తో ఇలా టై చేశాను. నెక్స్ట్ ఈ యూక్లిప్టస్ గార్లాండ్స్ నేను అమెజాన్లో తీసుకున్నానండి, ఆ లింక్స్ ఇస్తాను. సో వాటిని ఇలా ఈ సైడ్లో పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిని పూల్ నూడిల్స్తో టై చేసేసాను ఇలా జిప్ టైస్తో. సో ఈ రోజెస్, సన్ఫ్లవర్స్ ఇవన్నీ అలీ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నానండి, ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీటిని మధ్య మధ్యలో నేను ఇలా జస్ట్ టూత్ పిక్స్ అన్న మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇవి ఇవ్వడం నాకు టూత్ పిక్స్ ఆ టైంలో కనిపించలేదండి. సో బయట చిన్న చిన్న స్టిక్స్లా దొరుకుతాయి కదా, సో అవి తెచ్చేసి గుచ్చేసాము మేము. సో వీటిని ఇలా ఫ్రంట్ ఫిష్ వైట్తో టై చేసేసామండి. సో ఇది అండి ఫైనల్ డెకరేషన్ అయితే. నేనైతే ఈ వీడియో కొంచెం ఫాస్ట్గానే ఎడిట్ చేశానండి, ఎక్కడ ల్యాగ్ లేకుండా అన్నీ కవర్ చేయాలని. బట్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మెజర్మెంట్స్ అన్నీ ఎంతెంత కట్ చేయించుకోవాలి ఏంటి అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మనం ఈ బ్యాక్ డ్రాప్ అండ్ డెకరేషన్ని ఏ ఈవెంట్కైనా యూస్ చేసుకోవచ్చు అండి. లైక్ గృహ ప్రవేశం, అన్నప్రసన్నలో ఇలా ఏ ట్రెడిషనల్ ఈవెంట్కైనా సరే మనకి ఇది ఈ డెకోర్ సెట్ అవుతుంది. కొంచెం మొత్తం డెకరేషన్ ఎంత అయింది, మనీ ప్రైస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి టైం ఉంటే ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది బయట ఇచ్చే కంటే. అండ్ డెకోర్ ఐటమ్స్ కూడా మన దగ్గరే ఉంటాయి. సో నెక్స్ట్ మనం వాటిని మన నెక్స్ట్ ఈవెంట్స్లో యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ మీ తెలుగు వ్లాగ్స్. నెక్స్ట్ సిరీస్లో నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నాను అండ్ ఫ్రూట్స్ అండ్ స్వీట్ బాస్కెట్స్ని ఎలా డెకరేట్ చేసుకోబోతున్నాను అనేది చూపిస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.